హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 1,20,000 రూపాయల ఫోను 60,000కి వస్తే ఎలా ఉంటుంది? అద్భుతమైన డీల్ కదా. అదే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇదే సామ్సంగ్ S24 అల్ట్రా. నేను కొన్నప్పుడు దీన్ని 13 మంత్స్ బ్యాక్ కొన్నాను. 1,22,000 రూపాయలకి అయితే కొన్నాను. ఇప్పుడు ఇది కేవలం మనకి 60,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది మనం 60,000 రూపాయలకి తీసుకోవచ్చా, తీసుకోకూడదా? నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 13 మంత్స్ వాడాను కాబట్టి నాకు దీంట్లో ప్రోస్ అనిపించినాయి ఏంటి, కాన్స్ అనిపించినాయి ఏంటి, ఎవ్రీథింగ్ అయితే నేను ఇవాళ మీ ముందు అయితే పెడతాను. మీరే డిసైడ్ అవ్వచ్చు ఈ మొబైల్ కొనాలా లేదా అనేది. అలాగే నేను iOS నుంచి ఆండ్రాయిడ్కి అయితే వచ్చాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మనకి ఇంకో డీల్ కూడా కనిపిస్తుంది. iPhone 16 Pro ఏదైతే ఉందో దీని మీద మనకి 70,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఈ రెండింటిని కూడా నేను లిటిల్ బిట్ అయితే కంపేర్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ డీల్ మనకి ఎక్కడ వస్తుంది అంటే, అమెజాన్లో అయితే మనకి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, అలాగే ఫ్లిప్కార్ట్లో అయితే బిగ్ బిలియన్ డే సేల్ ఈ మంత్ 23rd నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అంటే ఎర్లీ యాక్సెస్ 22nd నుంచి అయితే వస్తుంది. సో ఈ డీల్ వస్తుంది కదా, ఈ డీల్ వచ్చినప్పుడు మీరు ఎత్తుక్కుంటూ కూర్చున్నట్లయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే నాట్ ఓన్లీ దిస్ మొబైల్స్ అన్నీ కానీ, లేదా గ్యాడ్జెట్స్ ఏవైనా సరే, మీకు హోమ్ అప్లయన్సెస్ అయినా సరే, వాషింగ్ మిషన్స్ అయినా, టీవీస్ అయినా, ఏవైనా సరే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో లూట్ వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. 100-200 రూపాయలు తగ్గితే కాదు, భారీ డిస్కౌంట్ వస్తే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే పక్కన మీకు QR కోడ్ అయితే కనిపిస్తుంది కదా, QR కోడ్ స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళొచ్చు. లేదంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను మీకోసం ఏదైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయమంటే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి టైటానియంతో అయితే వస్తుంది అనమాట. సో కొంచెం స్ట్రాంగ్ మెటల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో మీకు పడినా సరే అంత త్వరగా అయితే మీకు పగలడం కానీ అలాంటివి ఏం రావు అనమాట. రెండోది వచ్చేటప్పటికి ఇది మనకి కర్వ్ ఎడ్జ్ అయితే కాదు, ఇది మనకి రెక్టాంగులర్ షేప్తో అయితే వస్తుంది. అదే మనం S23 అల్ట్రాలో కనుక చూసుకున్నట్టు మనకి కర్వ్ ఎడ్జ్ వచ్చేది, కింద పడిందంటే మనకి ఈజీగా డ్యామేజ్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. కింద పడితే ముందు మనకి ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి తగులుతాయి కానీ డ్యామేజ్ అయితే అవ్వదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 13 మంత్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నా, మీకు సింగిల్ స్క్రాచ్ కూడా దీని మీద కనిపించదు. మీరు ఏ సైడ్ కార్నర్ నుంచి అయినా చూసుకోండి, మీకు సింగిల్ స్క్రాచ్ కూడా దీని నుంచి అయితే కనిపించదు అనమాట. నేను అంత నీట్గా దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో చాలా నీట్గా అయితే ఉందన్నమాట. డ్యూరబిలిటీ మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. సో డిజైన్ కూడా మీకు ఒక ఫ్లాగ్షిప్ డిజైన్ అయితే వస్తుంది. ఇక కాంపాక్ట్ విషయానికి వస్తే, కాంపాక్ట్ సైజులో వచ్చేటప్పుడు మనకి 6.8 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది క్వాడ్ డిస్ప్లే వస్తుంది, క్వాడ్ HD+ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6.8 ఇంచెస్ కాబట్టి కొంచెం పెద్దదిగా ఉంటుంది. మీరు నార్మల్ డివైసెస్ నుంచి దీనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ నోటీస్ అయితే చేస్తారు. కొంచెం పెద్ద ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే మీకు కలుగుతూ ఉంటుంది అనమాట. ఇది కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి బాగాలేకపోవచ్చు. అంటే కాంపాక్ట్ ఫోన్స్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం బల్కీగా అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే 2 చేతులు పెట్టి మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే పడే అవకాశం ఉంది. ఒక 2 రోజులు మీకు అలా ఫస్ట్లో అలా ఉంటుంది, ఆ తర్వాత మీకు యాజ్ యూజువల్గా డేలో అయితే రన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రమే మీకు ఆ ఫీల్ ఉంటుంది, తర్వాత మీకు అలాంటి ఫీల్ ఏమి ఉండదు. తర్వాత మీరు దీనికి అలవాటు అయిపోతారు. పోతే 6.8 ఇంచెస్ మనకి ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది కాబట్టి ఇది కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, చాలా పంచిగా ఉంటాయి. మీరు గేమింగ్ ఆడుతున్నా సరే, లేదా వీడియోస్ చూస్తున్నా సరే, OTTలో ఏదైనా చూస్తున్నా సరే, కలర్స్ అయితే మాత్రం చాలా యాక్యురేట్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దీని డిస్ప్లేలో మీరు లవ్లో పడిపోతారు అంతే. iPhone 16 Proతో కంపేర్ చేసినా సరే దీని యొక్క డిస్ప్లే అనేది మీకు చాలా బాగుంటుంది. చాలా పంచి కలర్స్ అయితే వస్తాయి. రెండిట్లో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మీకు 120 Hz వస్తుంది. సో రిఫ్రెష్ రేట్ పరంగా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. UI కూడా మీకు చాలా మంచి స్మూత్ UI అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మెయిన్ మనం దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. మీరు కనుక ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది, ద బీస్ట్ మొబైల్ అవుతుంది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ఇది మనకి 12 MP మెగాపిక్సెల్ కెమెరా, 50 MP మెగాపిక్సెల్ కెమెరా, అలాగే మనకి 200 MP మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్, ఫ్రంట్ లో వచ్చేటప్పుడు మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి మీకు 8K వరకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. 8K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 4K 120 FPS వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు ఫొటోస్ కనుక తీస్తున్నారు అనుకుంటే అసలు దీన్ని ఐఫోన్ అయితే బీట్ చేయలేదు. అంత మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తాయి. స్టిల్ ఇప్పటికి కూడా మీకు చాలా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే ఇస్తుంది. సో దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే మనము వీడియోలోకి వచ్చేసామంటే, వీడియోలో వచ్చేటప్పటికి మనకి 20x వరకు జూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ ఫొటోస్లో మాత్రం మనకి 100x జూమ్ అయితే వస్తుంది. 100x తీసినప్పుడు మీకు కొంచెం లిటిల్ బిట్ ఆ డిస్ట్రాక్షన్ అయితే ఉంటుందన్నమాట. అంత మంచి క్వాలిటీ అయితే ఉండదు. తీసిన తర్వాత కొంచెం మనకి ఆప్టిమైజేషన్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ 20x వీడియోలో అయితే జూమ్ అయితే అవైలబుల్ ఉంది. డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. కంపేర్ టు మనం ఐఫోన్తో కంపేర్ చేసినా సరే ఖచ్చితంగా మీరు జూమ్ చేసి ఒక వీడియో తీస్తున్నారంటే మాత్రం ఐఫోన్ కంటే ఇది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. లేదు నేను నార్మల్గా స్టాండర్డ్
స్టాండర్డ్గా పెట్టి వీడియో తీస్తున్నాను, ఒక 4K 60 fps వీడియో తీస్తున్నాను అనుకుంటే మీకు చూడడానికి ఖచ్చితంగా ఐఫోన్ ఫుటేజ్ అనేది బెటర్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫొటోస్లో మాత్రం ఖచ్చితంగా ఇదే కింగ్ అని చెప్పుకోవాలి. ఇకపోతే ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు నచ్చని అంశం ఏదైనా కెమెరాలో ఉందంటే ఈ ఫ్రంట్ కెమెరానే. డే టైంలో బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది, 4K 60 fps సపోర్ట్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే నైట్ టైంలోకి వచ్చేటప్పటికి మాత్రం మీకు అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. లో లైట్ కండిషన్లో ఫ్రంట్ కెమెరా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఏవైతే బ్యాక్ కెమెరాలో నైట్ విజన్ షాట్స్ ఉన్నాయో నైట్ విజన్ షాట్స్ కూడా మీకు ఎక్సలెంట్లో అయితే ఉంటాయన్నమాట. అండ్ మీకు దీంట్లో లాగ్ సపోర్ట్ కూడా ఉంది. మీకు లాగ్లో కూడా వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ 8Kలో కూడా మీరు లాగ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వాటిని మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు క్రియేటర్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదు నాకు ఐఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఓన్లీ వీడియోస్ కోసం మాత్రమే అయితే మీకు ఖచ్చితంగా ఐఫోన్ అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇక మెయిన్ మనం దీంట్లో ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే యాపిల్ ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే ఇది మనకి 1000 times బెటర్ అయితే ఉంటుందన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఏఐ అయితే పనిచేస్తుంది. ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ట్రాన్స్క్రైబ్ కానీ, సో మీకు అసలు ఒకటి కాదు, మీకు చెప్పుకుంటూ పోతే ఒక 1 hour వీడియో ఓన్లీ ఏఐ మీదే అయిపోతుంది. సో అన్ని ఏఐ ఫీచర్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేసి అయితే ఉన్నాయి. సో చాలా మంచిగా అయితే ఏఐ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో మీరు లాట్ ఆఫ్ వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు, లాట్ ఆఫ్ రీల్స్ కూడా చూసే ఉంటారు, ఐఫోన్కి దీనికి కంపారిజన్ కూడా చూస్తుంటారు. సో ఏఐలో మాత్రం దీన్ని కొట్టేదైతే లేదనే చెప్పుకోవాలి. ఇకపోతే దీనిలో బిగ్గెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క S Pen అనమాట. ఏదైతే దీని యొక్క S Pen ఉందో, సో ఈ S Pen యూజ్ చేసి మనము లాట్ ఆఫ్ థింగ్స్ అయితే దీంట్లో కవర్ చేయొచ్చు. లైక్ మీరు ఏదైనా నోట్బుక్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే, నోట్బుక్ ఎక్కువగా యూజ్ చేస్తారనుకుంటే ఖచ్చితంగా మీకు ఇది బెస్ట్ అయితే అవుతుంది. ఎందుకు అంటే మీరు నోట్స్ రాసుకోవాలనుకున్నప్పుడు దీంతో రాసేసుకోవచ్చు, లేదన్నా ఒక డయాగ్రామ్ వేయాలనుకున్నప్పుడు దాంతో వేసేసుకోవచ్చు. పిల్లలకి ఎవరికైనా మీరు వేయాలనుకున్నప్పుడు కూడా మీకు ఇది బాగా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రిమోట్ లాగా ఒక కెమెరా యూజ్ చేసినప్పుడు ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, జూమ్ చేయాలి అన్నప్పుడు కూడా మీకు ఇది బ్లూటూత్తో వస్తుంది అనమాట. సో ఇది మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. బ్లూటూత్తో వచ్చే లాస్ట్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు ఈ S Pen అనేది. తర్వాత మీకు బ్లూటూత్ అయితే రావట్లేదు. సో ఇది మీకు చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. మీరు కనుక S Penని ఒక్కసారి వాడడం అలవాటు పడ్డారంటే S Penలో మీరు లవ్లో పడిపోతారు అంతే. అంత మంచిగా అయితే మీకు S Pen అయితే ఉంటుంది. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ గురించి. దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు 90% వరకు 1 hourలో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత 90 నుంచి 100 అవ్వడానికి మీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. లైక్ 1 hour 10 minutes నుంచి 1 hour 20 minutes వరకు టైం అయితే పడుతుంది అనమాట. అదే మీరు ఐఫోన్లోకి వెళ్తే 20 watts మాత్రమే మనకు అక్కడ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ నాకు బిగ్ డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే రీసెంట్గా మనకి One UI 17 అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ వచ్చిన తర్వాత దానికి ముందు అయితే నాకు ఒక 1 day ఫుల్ వచ్చేసేది అనమాట. యాజ్ ఏ క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఫుల్గా నాకు 1 day అయితే వచ్చేసేది బ్యాటరీ అనేది. సో ఎప్పుడైతే ఈ నాకు One UI 17 అప్డేట్ వచ్చిందో, అప్డేట్ తర్వాత నాకు మధ్యాహ్నం తర్వాత నేను ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ ఎర్లీ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టానంటే నేను 2-3 కల్లా మళ్ళీ ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆ ప్రాబ్లం అయితే బాగా నోటీస్ చేశాను. ఈవెన్ నాకు 30 to 40% వరకు బ్యాటరీ డ్రాప్ అయితే కనిపించింది. మేబీ అది సాఫ్ట్వేర్ వల్లే నేను అయితే అనుకుంటూ ఉన్నాను. లేదు నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేయొచ్చు కూడా మనం చెప్పలేము. అండ్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. అంటే నేను ఎక్కువ 1 year నుంచి వాడుతూ ఉన్నాను కాబట్టి సైకిల్స్ అనేవి ఎక్కువ అయ్యాయి కాబట్టి మేబీ దానివల్ల కూడా నాకు బ్యాటరీ కెపాసిటీ అనేది తగ్గుంటుందని నేను అయితే అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మీరు కొత్త మొబైల్ తీసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మ్యాక్సిమం కూడా ఉండకపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అంటే ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మనము ఈ మధ్యకాలంలో వస్తున్న మొబైల్స్ కనుక చూసుకున్నట్లయితే 6000 mAh 7000 mAh అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. బట్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ మాత్రమే రావడం జరుగుతుంది. అది మీకు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది మీకు హార్డ్ డిస్క్ కూడా డిటెక్ట్ చేస్తుంది. మీకు 1 TB వరకు హార్డ్ డిస్క్ కూడా ఇది డిటెక్ట్ అయితే చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2600 nits పిక్ బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఐఫోన్తో కంపేర్ చేసినా సరే మీకు బెటర్ బ్రైట్నెస్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డే లైట్ కండిషన్లో కూడా అంటే మీకు బాగా ఎండ్ ఉంది ఆ టైంలో కూడా మీరు దీన్ని ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. బ్రైట్నెస్ అయితే మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇక మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. మంచి పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో అన్నీ కూడా మీకు డే టు డే లైఫ్ టాస్క్లు కానివ్వండి, గేమ్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మల్టీ టాస్కింగ్ కానీ మీరు ఏది చేసినా సరే మీకు ఆరామ్సే చాలా అయిపోతుంది. మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఇంకా చెప్పాలంటే దీనికి ముందు నేను iOS యూజ్ చేశాను కాబట్టి iOSలో అయినా నేను అక్కడక్కడ కొన్ని ల్యాగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలామంది iOS ల్యాగ్ అవ్వదంటారు కానీ ఖచ్చితంగా iOS ల్యాగ్ అయితే అవుతుంది. మీరు iOS వాడుతుంటే మీకు ఆ ప్రాబ్లం తెలుస్తుంటుంది. ఒక్కోసారి మనం కాల్ కూడా లిఫ్ట్ చేయలేం. అలాంటి ప్రాబ్లం నేను ఈవెన్ 1 time కూడా దీంట్లో అయితే ఫేస్ చేయలేదు. అలాంటిది అయితే నాకు ఆ విషయం మాత్రం చాలా బెటర్ అయితే అనిపించింది. అండ్ రెండోది గేమింగ్ గురించి మాట్లాడుకోవాలి. గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఐఫోన్ అనేది నాకు కొంచెం బెటర్ అయితే అనిపించింది. అది నాకు 120 FPS వస్తుంది. ఇది కూడా 120 FPS వచ్చినప్పటికీ
రెండు కూడా మనకి సేమ్ బాడీతోనే వస్తున్నాయి. కాకపోతే హీటింగ్ విషయంలో నాకు ఇది కొంచెం ఎక్కువ హీట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. నేను ఎక్కువసేపు వాడుతున్నప్పుడు నాకు కొంచెం వామ్ ఫీలింగ్ అయితే ఉంటుంది, అండ్ వాడుతున్నప్పుడు కూడా బల్కీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది కూడా నేనైతే ఫీల్ అయ్యాను. సో ఎవరైతే హ్యాండ్స్ కొంచెం పెద్దవిగా అనిపిస్తూ ఉంటాయో సో వాళ్ళకైతే మాత్రం ఇది బాగానే అనిపిస్తూ ఉంటుంది. కాంపాక్ట్ ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే మనం 2 చేతులతో దీన్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి అప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మీరు మొబైల్ కొనేటప్పుడు ఇంకోటి కూడా గమనించండి, మీరు మొబైల్ కొంటున్నారు అంటే ఇక్కడ మీకు ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు, అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది మీరు ఎక్స్టర్నల్గా అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ కంప్లీట్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం. సో ఫైనల్గా ఫటాఫట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ దీని యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనమాట, ద బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. తర్వాత కెమెరాస్ కూడా మీకు చాలా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ వీడియోస్ నా మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఐఫోన్కి అయితే వెళ్ళండి. లేదు నాకు ఫోటోస్ బెటర్గా ఉండాలి, దాంతోపాటు వీడియోస్ కూడా ఉండాలి అని అనుకుంటే అప్పుడు మీకు ఇది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. దీని యొక్క డిస్ప్లే కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కంపేర్ టు మీరు ఐఫోన్తో కంపేర్ చేసిన డిస్ప్లే అయితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇది కూడా మీకు చాలా మంచిది అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క ఎస్ పెన్ అయితే సింప్లీ మీరు లవ్లో పడిపోతారు. దీన్ని వాడడం మీకు అలవాటు అయిన తర్వాత అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రో వచ్చేటప్పటికి దీని యొక్క ఏఐ ఫీచర్స్ అనమాట. ఏ మొబైల్లో రానటువంటి ఏఐ ఫీచర్స్ అంత పర్ఫెక్ట్గా మీకు ఈ మొబైల్ అయితే వస్తాయి. సో అది కూడా మీకు ఇక్కడ బెస్ట్ ఇన్ ద క్లాస్ అవుతుంది. నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కాన్స్లో మేజర్గా నాకు అనిపించిన మెయిన్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క బ్యాటరీ డ్రైనింగ్ అయితే నాకు ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా అవుతున్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది. మేబీ నాది పాత మొబైల్ అయిపోవడం వల్ల అనుకుంటా, అదేనా అయి ఉండొచ్చు. లేదా ఆఫ్టర్ నేను బాగా గమనించింది అయితే మాత్రం 1 UI 17 అప్డేట్ తర్వాతనే నేను ఇది ఎక్కువ అయితే గమనించాను, బాగా డ్రాప్ అవడం అయితే నాకు బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెమెరా అనమాట. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. 12 MP మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది కదా, ఇది నైట్ టైంలో అయితే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. నాకు ఈ బడ్జెట్ దగ్గర ఇంకా బెటర్గా పర్ఫార్మ్ చేసే కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా అయితే మీకు అంత మంచిగా అయితే అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది కూడా నేను ఒక కాన్గా అయితే చెప్తూ ఉన్నాను. సో మీకు ఛార్జింగ్ కావాలంటే మీరు ఛార్జింగ్ అడాప్టర్ అయితే బయట అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ కేబుల్ మాత్రమే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను చెప్పబోయే పాయింట్ వచ్చేటప్పటికి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే దీన్ని ప్రోస్ కాన్స్ రెండిట్లో వేసుకోవచ్చు. ఎవరైతే పెద్ద డిస్ప్లేస్ వాడుతుంటారో వాళ్ళకి మొబైల్ అయితే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే 6.8 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, బల్కీగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకైతే నచ్చుతుంది. కాన్స్ కింద చూస్తున్నారో వాళ్ళకి ఏంటి అంటే ఎవరైతే కాంపాక్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి 2 హ్యాండ్స్లో మొబైల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదొక ఎక్స్పీరియన్స్ మీకు కొంచెం బ్యాడ్ అనిపించవచ్చు, మొబైల్ కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది గైస్ ఈ వీడియో అయితే మీకు కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేస్తాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. నేను అక్కడి నుంచి మాక్సిమం కూడా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.